ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న అతి భారీ ఎక్స్‌ప్రెస్‌వే అయిన విజయవాడ బెంగుళూరు ఎక్స్‌ప్రెస్‌వే స్టేటస్ ఈ వీడియోలో చూద్దాము. దీనిలో భాగంగా రాయలసీమలోని మైదుకూరు, పోరిమామిళ్ళ, ఎర్రగొండ్ల సమీపంలో జరుగుతున్న పనులను చూద్దాము. అలాగే ఈ ప్రాంతాల్లో ఎక్కడ టన్నెల్స్, టోల్ ప్లాజాలు, ఎగ్జిట్ పాయింట్లను నిర్మిస్తున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఎప్పుడు పూర్తవుతుందని తెలుసుకుందాము. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హేబ్రో ఛానల్. విజయవాడ బెంగుళూరు ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా భారీ టన్నెల్స్‌ని నిర్మిస్తున్నారు. ఇవి బ్రహ్మంగారి మఠానికి అతి సమీపంలో ఉంటాయి. ఇప్పుడు మనం మైదుకూరుకి ఉత్తరంగా ఉన్న కొత్తకోట దాసరిపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నాము. ఈ ఫారెస్ట్ ఏరియాలో ఎక్స్‌ప్రెస్‌వే 5 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సో ఈ ఫారెస్ట్ ఏరియాని క్రాస్ చేయడానికి టన్నెల్స్ని, వయాడక్ట్స్ని నిర్మిస్తున్నారు. ఈ వర్క్స్ ప్యాకేజ్ 7లో భాగము. ఈ ప్యాకేజ్ 7ని దిలీప్ బిల్డ్కాన్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు ఎన్హెచ్ఏ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. విజయవాడ బెంగుళూరు ఎకనామిక్ కారిడార్లో భాగంగా ముప్పవరం నుండి కోడూరు వరకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తున్నారు. ఎన్హెచ్ 544G అని పరిగణించి ఎక్స్‌ప్రెస్‌వే ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల మీదుగా వెళ్తూ 6 వరుసలతో 343 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 14 ప్యాకేజెస్గా డివైడ్ చేసి 20,000 కోట్లతో ఈ ఎక్స్‌ప్రెస్‌వేని నిర్మిస్తున్నారు. దీనివల్ల విజయవాడ బెంగుళూరు మధ్య 80 కిలోమీటర్ల దూరం తగ్గి 8 గంటల్లోనే వెళ్ళిపోవచ్చు. అలానే దీంట్లో సర్వీస్ రోడ్లు ఏముండవు. మరీ ముఖ్యంగా బైక్స్ని, ఆటోస్ని ఎక్స్‌ప్రెస్‌వేలోకి అనుమతించరు. మనం పోరిమామిళ్ళ సైడ్ నుండి టువర్డ్స్ మైదుకూరు సైడ్ వెళ్తున్నాము. కింద చూడొచ్చు బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. దీన్నే వయాడక్ట్ అంటారు. ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా మొత్తం 4 కిలోమీటర్ల భారీ వయాడక్ట్ నిర్మిస్తున్నారు. సో దట్ పైనుండి వాహనాలు, కింద నుండి వన్యప్రాణులు వెళ్తాయి. అలాగే కొండను క్రాస్ చేయడానికి జంట సొరంగాలను నిర్మిస్తున్నారు. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. ఈ ప్యాకేజ్ 7 ఆదిరెడ్డిపల్లి నుండి మల్లాపల్లి వరకు 16 కిలోమీటర్లు ఉంటుంది. ప్యాకేజ్ 7లో 2 సెట్ ఆఫ్ టనెల్స్ ఉంటాయి. కింద ఉన్నది ఒకటి, దూరంగా ఇంకొకటి మీరు చూడొచ్చు. ఇవి మొత్తం 0.7 కిలోమీటర్స్ లెంగ్త్ ఉంటాయి. వీటిని కనెక్ట్ చేయడానికి వయాడక్ట్స్ ఉంటాయి ఫారెస్ట్ ఏరియాలో. లెఫ్ట్లో చూడొచ్చు ప్రజెంట్ ఉన్న పోరుమామిళ్ళ టు మైదుకూరు రోడ్ని. దూరంగా చూస్తున్న సైడు పోరుమామిళ్ళ సైడు, ఇక్కడ నుండి 20 కిలోమీటర్లు ఉంటుంది. రైట్ సైడ్ ఉన్నది ఎన్హెచ్ 167B పోరుమామిళ్ళ టు మైదుకూరు రోడ్డు. దూరంగా 10 కిలోమీటర్ డిస్టెన్స్లో బ్రహ్మంగారి మఠం, బ్రహ్మసాగర్ రిజర్వాయర్ ఉంటాయి. రైట్కి ప్రజెంట్ ఉన్న రోడ్డు ద్వారా 20 కిలోమీటర్లు వెళ్తే మైదుకూరు వస్తుంది. దూరంగా ఇందాక మనం చూసిన టన్నెల్స్, వయాడక్ట్ ఏరియా అది. సమ్మర్ స్టార్ట్ అవడం వల్ల ఇక్కడ గ్రీనరీ అంతా పోయింది. యాక్చువల్గా గ్రీనరీతో చాలా బాగుంటుంది ఈ ప్లేసు. ఎక్స్‌ప్రెస్‌వే కంప్లీట్ అయ్యాక రైనీ సీజన్లో ఇక్కడ ట్రావెల్ చేస్తే సూపర్ ఉంటుంది అసలు. కింద మీరు చూడొచ్చు సెకండ్ టన్నెల్స్ లొకేషను. ఈ టన్నెల్స్ని ముందు వెనక వయాడక్ట్స్తో కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు మనం ఫారెస్ట్ ఏరియా ఎండింగ్లో ఉన్నాము. దూరంగా పోరుమామిళ్ళ సైడ్ నుండి వస్తున్న ఎక్స్‌ప్రెస్‌వేని చూడొచ్చు. ఇది డీబీఎల్ కంపెనీ వాళ్ళ క్యాంప్ ఆఫీసు ముదిరెడ్డిపల్లి గ్రామంలో ఉంటుంది. క్యాంప్ ఆఫీస్ దాటాక ఎక్స్‌ప్రెస్‌వే లెఫ్ట్కి టర్న్ తీసుకుంటుంది, మీరు చూడొచ్చు. దూరంగా చూస్తున్న కొండల మధ్యలో తెలుగుగంగ ప్రాజెక్ట్లోని రిజర్వాయర్స్ ఉంటాయి. ఇలా లెఫ్ట్కి ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా 20 కిలోమీటర్లు వెళ్తే మైదుకూరు వస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఎక్స్‌ప్రెస్‌వే వెళ్ళే ప్రాంతాల నుండి ఎవరైనా ఉంటే మీ ఊరి పేరుని కామెంట్లో తెలియచేయండి. చూద్దాం ఏ ఊరి నుండి ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఇది మైదుకూరు సైడ్ నుండి ఫారెస్ట్ ఏరియా వ్యూ. ఇక్కడ వయాడక్ట్ నిర్మాణం ఎలా జరుగుతుందో మీరు చూడొచ్చు. ఈ టన్నెల్స్ కానీ, వయాడక్ట్స్ కానీ చాలా కష్టమైన వర్క్స్, ఎస్పెషల్లీ ఇలాంటి ఫారెస్ట్ ఏరియాస్లో, అది కూడా సమ్మర్లో. సో మీరు ఈ వయాడక్ట్ స్టేటస్ని చూడొచ్చు. పిల్లర్స్ నిర్మాణం, అలా గడ్డర్స్ ఎరెక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మొత్తం ఇక్కడ 4 కిలోమీటర్స్ వయాడక్టు, 0.7 కిలోమీటర్స్ టన్నెల్స్ నిర్మిస్తున్నారు.
ఈ ప్యాకేజ్ 7 పనులు 2023 డిసెంబర్లో స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికీ 60% కంప్లీట్ అయ్యాయి. దూరంగా ఇందాక మనం చూసిన సెకండ్ టర్నర్స్ లొకేషన్ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం ప్యాకేజ్ 7 ఎండింగ్ పాయింట్ అయిన మల్లాపల్లె గ్రామంలో ఉన్నాము. ఇక్కడ నుండి పోరుమామిళ్ళ 16 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ పోరుమామిళ్ళ మైదుకూరు రోడ్డుపై ఎగ్జిట్ పాయింట్ ఇచ్చారు. సో ఈ ప్లేస్లో ఎక్స్ప్రెస్ వే పైకి రాకపోకలు సాగించడానికి వీలుంటుంది. అలానే ఎగ్జిట్ పాయింట్స్లోనే టోల్ ప్లాజాస్ కూడా ఉంటాయి. ఈ ఎక్స్ప్రెస్ వేలో మనం ట్రావెల్ చేసిన డిస్టెన్స్ని బట్టి టోల్ అయితే ఛార్జ్ చేస్తారు. ఈ ఎక్స్ప్రెస్ వే కోసం 70 మీటర్ల వెడల్పైన భూమిని తీసుకుని దాంట్లో 35 మీటర్ల వెడల్పుతో 6 వరుసల ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తారు. ఇది ఎలా ఉంటుంది, ఇరువైపులా 4 వరుసల చెట్లను పెంచి గ్రీనరీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాగే సైడ్ నుండి ఎవరు రాకుండా ఎక్స్ప్రెస్ వేకి ఇరువైపులా గోడ కడతారు. దూరంగా ఇందాక మనం చూసిన టన్నెల్స్ లొకేషన్ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం మైదుకూరు అవుట్స్కట్స్లో ఉన్నాము. ఇక్కడ మైదుకూరు నంద్యాల హైవే మీద ఎగ్జిట్ పాయింట్ ఇచ్చారు. సో మల్లాపల్లె తర్వాత మళ్ళీ ఇక్కడే ఎక్స్ప్రెస్ వే ఎక్కి దిగడానికి వీలుంటుంది. ఈ వర్క్స్ ప్యాకేజ్ 6లో భాగము. వీటిని ఎంఈఎల్ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు. ఈ ప్యాకేజ్ 6 ఎర్రగుడిపాడు నుండి ఆదిరెడ్డిపల్లి వరకు 31 కిలోమీటర్లు ఉంటుంది. దూరంగా బిల్డింగ్స్ ఉన్నది మైదుకూరు. ఇక్కడ నుండి 4 కిలోమీటర్లు ఉంటుంది. మైదుకూరుకి పశ్చిమంగా ఈ ఎక్స్ప్రెస్ వే వెళ్తుంది. మైదుకూరుకి ఇంకో ఎగ్జిట్ పాయింట్ ఇచ్చారు. మైదుకూరులో ఈ 2 ఎగ్జిట్ పాయింట్స్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటాయి. ఇప్పుడు మనం ప్రొద్దుటూరు రోడ్డు దగ్గర ఉన్నాము. మనం వెనక్కి 13 కిలోమీటర్లు వెళ్తే ప్రొద్దుటూరు వస్తుంది. స్ట్రైట్గా 5 కిలోమీటర్లు వెళ్తే మైదుకూరు. బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అదే మైదుకూరు. సేమ్ ఇలానే పులివెందులకు కూడా 2 ఎగ్జిట్ పాయింట్స్ ఇచ్చారు. మన లాస్ట్ వీడియోలో చూసాం కదా. దూరంగా కుందు నదిపై బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు ఎక్స్ప్రెస్ వే కోసం. రైట్ సైడు ఎర్రగుంట్ల సైడ్ నుండి వస్తూ లెఫ్ట్కి పోరుమామిళ్ళ సైడ్కి వెళ్తుంది ఎక్స్ప్రెస్ వే. ప్రొద్దుటూరుకి తూర్పు వైపు 10 కిలోమీటర్ల దూరంలో పెన్నా నదిపై భారీ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రజెంట్ నదిలో బ్రిడ్జ్ కోసం పిల్లర్స్ వేస్తున్నారు. ఈ వర్క్ కూడా ప్యాకేజ్ 6లో భాగము. ఏప్రిల్ 2024లో మొదలైన ప్యాకేజ్ 6 పనులు ప్రజెంట్ డేట్కి 29% కంప్లీట్ అయ్యాయి. నది దాటి ఎక్స్ప్రెస్ వే మీదుగా 10 కిలోమీటర్లు వెళ్తే ఇందాక మనం చూసిన మైదుకూరు ఎగ్జిట్ పాయింట్ వస్తుంది. ఈ బ్రిడ్జ్కి 10 కిలోమీటర్లు ఎగువన రైట్ సైడ్ ప్రొద్దుటూరు, లెఫ్ట్ సైడ్ ఎర్రగుంట్ల ఉంటాయి. ఇప్పుడు మనం ఎర్రగుంట్ల సమీపంలో ఉన్నాము. ఇక్కడ ఎర్రగుంట్ల కడప రోడ్డుపై ఎగ్జిట్ పాయింట్ నిర్మిస్తున్నారు. దీన్ని ట్రంపెట్ ఇంటర్చేంజ్గా డిజైన్ చేశారు. ఈ ఎగ్జిట్ పాయింట్ ఎర్రగుంట్లకి 3 కిలోమీటర్లు, కడపకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఎర్రగుంట్ల, కడప పరిసర ప్రాంత ప్రజలు ఇక్కడ నుండి ఎక్స్ప్రెస్ వే పైకి రాకపోకలు సాగించవచ్చు. కింద ట్రంపెట్ ఇంటర్చేంజ్ చూడవచ్చు. దాని పక్కన కడప ఎర్రగుంట్ల రైల్వే ట్రాక్పై ఆర్ఓబి నిర్మిస్తున్నారు. కింద ఉన్నది NH 716 హైవే. దూరంగా ప్రొద్దుటూరు ఉంటుంది 15 కిలోమీటర్ దూరంలో. దూరంగా ఎర్రగుంట్ల చూడొచ్చు. దీనికి సమీపంలోనే రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంటుంది. ఇది జొరాయి సిమెంట్స్ ఇండస్ట్రీ, టవర్ లాగా ఉంది కదా. ఇదేమో భారతీయ సిమెంట్స్ ఇండస్ట్రీ. ఈ కింద ఉన్న హైవే ద్వారా 30 కిలోమీటర్లు వెళ్తే కడప వస్తుంది స్ట్రైట్గా. ఈ వర్క్స్ ప్యాకేజ్ 5లో భాగము. ఇది నల్లచెరువుపల్లి నుండి ఎర్రగుడిపాడు వరకు 33 కిలోమీటర్లు ఉంటుంది. ప్యాకేజ్ 5ని కూడా ఎంఈఎల్ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు. ఫిబ్రవరి 2024లో స్టార్ట్ అయ్యాయి ఇవి. ప్యాకేజ్ 5 వర్క్స్ ప్రజెంట్ డేట్కి 51% కంప్లీట్ అయ్యాయి. మొత్తం ఎక్స్ప్రెస్ వే 50% కంప్లీట్ అయింది. ఓవరాల్ ఎక్స్ప్రెస్ వే 2027 డిసెంబర్ నాటికి అందుబాటులోకి రావచ్చు. ముందు చూస్తున్న రైల్వే ట్రాక్ దాటాక ప్యాకేజ్ 5 ఎండ్ అయ్యి ప్యాకేజ్ 6 స్టార్ట్ అవుతుంది. ఈ ట్రంపెట్ ఇంటర్చేంజ్ పక్కనే రేణిగుంట, గుత్తి రైల్వే ట్రాక్పై ఆర్ఓబి నిర్మిస్తున్నారు.
పిల్లర్స్ వర్క్ ఫైనల్ స్టేజ్లో ఉంది. నెక్స్ట్ గట్టర్స్ పెట్టి రోడ్ రెడీ చేస్తారు. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా డాడీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.